బతుకమ్మ పండుగను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో ఈ మేరకు ఏర్పాట్లు చేస్తుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ రోజు హైదరాబాద్ శివార్లో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తారు. సాయంత్రం హనుమకొండలోని చారిత్రక 1000 స్తంభాల ఆలయం ప్రాంగణంలో రాష్ట్ర స్థాయి వేడుకలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 28న ఎల్బీ స్టేడియంలో 50 అడుగుల బతుకమ్మ 10,000 మందికి పైగా మహిళలతో గిన్నిస్ వరల్డ్ రికార్డు లక్ష్యంగా భారీ వేడుకలు నిర్వహించనున్నారు. 30న ట్యాంక్ బండ్పై గ్రాండ్ ఫ్లోరల్ పరేడ్, వింటేజ్ కార్ల ర్యాలీ, బతుకమ్మ లైటింగ్ ప్రదర్శన, జపనీల ప్రదర్శన, సెక్రటేరియట్ పై 3D మ్యాప్ లేజర్ షో ఉంటుంది. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తూ ఎన్నికలకు పోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు త్వరలో ప్రభుత్వం జీవో ఇవ్వనుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల కోసం చేసిన ప్రయత్నాలు హైకోర్టు ముందుంచాలని నిర్ణయం జరిగింది. అలాగే స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. అందుకు అనుగుణంగా ఎన్నికలు అని చెప్పాలని నిర్ణయించారు. 2 నెలల్లో ఎన్నికలు పూర్తి చేసే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మహిళలు వడ్డీ లేని రుణాలతో వ్యాపారం చేసి కుటుంబాన్ని ఉన్నత స్థాయికి చేర్చేలా ప్రజాపాలన ప్రభుత్వం సహకరిస్తుందన్నారు భట్టి. కరెంటు ఛార్జీలు సైతం పెంచలేదని గుర్తు చేశారు భట్టి విక్రమార్క. H1B వీసాలపై ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో తెలంగాణ తీవ్రంగా నష్టపోతుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కేంద్రం మౌనంగా ఉండటం బాధాకరమన్నారు. సైలెంట్ గా ఉండటానికి కారణమేంటని ప్రశ్నించారు. భారతీయ టెక్ కంపెనీలపై భారం పడుతుంటే కేంద్రం ఎందుకు ఆలోచన చేయడం లేదని తప్పుపట్టారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి ఫోబియా పట్టుకుందని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం చేయాల్సినవి ఎందుకు చేయడం లేదని సీఎం రేవంత్ ను ప్రశ్నించారాయన. ప్రతిదానికి కేంద్ర ప్రభుత్వంపై పడి ఏడవకండంటూ మండిపడ్డారు స్టేట్ బీజేపీ చీఫ్. తెలంగాణ సీఎం రేవంత్ కు ఢిల్లీకి వెళ్లడంతోనే టైం సరిపోతుందని సెటైర్లు వేశారు. పాలనలో శూన్యత నెలకొందని, ఆఫీసర్లు లేక పాలనలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కొత్త పార్టీపై చిట్చాట్లో కీలక కామెంట్స్ చేశారు కవిత. ఇరిగేషన్ శాఖ విషయంలో 2016లోనే కేటీఆర్ ను అలర్ట్ చేశానని అన్నారు ఆమె. కాళేశ్వరం విషయంలో ప్రతి నిర్ణయం కేసీఆర్దే అని హరీష్ రావు పీసీ ఘోష్ కమిషన్ కు చెప్పారన్నారు కవిత. కాంగ్రెస్ లో చేరే ఆలోచన తనకు లేదన్నారు. ప్రస్తుతం తాను ఫ్రీ బర్డ్ అన్నారు కవిత. చాలా మంది వచ్చి తనను కలుస్తున్నారని, తనతో టచ్ లో ఉన్న బీఆర్ఎస్ నేతల లిస్టు చాలా పెద్దదని చెప్పారు. కొత్త పార్టీ పెట్టడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. పార్టీ పెట్టే ముందు కేసీఆర్ 100 మందితో చర్చలు జరిపారని, తాను అదే చేస్తున్నానన్నారు కవిత. తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవుల సందడి మొదలైంది. పండక్కి హైదరాబాద్ వాసులు పల్లెబాట పడుతున్నారు. స్కూళ్లకు ఇప్పటికే సెలవులిచ్చారు. దీంతో సొంతూళ్లకు పయనమయ్యే వారితో టోల్ ప్లాజాల దగ్గర వాహనాల రద్దీ కనిపిస్తుంది. యాదాద్రి జిల్లా చౌటుపల్ దగ్గర పంతంగి టోల్ ప్లాజా దగ్గర ట్రాఫిక్ పెరిగింది. టోల్ ప్లాజా దగ్గర క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ఇక ఏపీలో వచ్చే నెల 3న, తెలంగాణలో 4న స్కూళ్లు రీఓపెన్ కానున్నాయి. అప్పటి వరకు విద్యార్థులు సెలవులు ఎంజాయ్ చేయనున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో ఏబీవీపీ విద్యార్థి సంఘం విజయం సాధించింది. అధికారిక స్టూడెంట్ యూనియన్ కోసం జరిగిన ఎన్నికల్లో ఏబీవీపీ, ఎస్ఎల్వీడీ విద్యార్థి సంఘాలు కూటమిగా బరిలోకి దిగి అన్ని స్థానాలను కైవసం చేసుకున్నాయి. నిన్న నిర్వహించిన ఓట్ల కౌంటింగ్లో ఏబీవీపీ కూటమి మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడిగా ఏబీవీపీ విద్యార్థి సంఘం అభ్యర్థి శివపాలకు గెలుపొందాడు. తన సమీప ప్రత్యర్థి బీఎస్ఎఫ్ విద్యార్థి సంఘానికి చెందిన అవన్య 2వ స్థానంలో ఎన్నికల్లో గెలుపొందాడు. దీంతో పాటు ఏబీవీపీ కూటమి అభ్యర్థులు దేవేంద్ర ఉపాధ్యక్షుడిగా, శృతి ప్రియా ప్రధాన కార్యదర్శిగా, సౌరభ్ శుక్లా జాయింట్ సెక్రటరీగా, వీనస్ కల్చరల్ సెక్రటరీగా, జ్వాలా స్పోర్ట్స్ సెక్రటరీగా విజయం సాధించారు. ఇక స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో ఏబీవీపీ కూటమి అఖండ విజయం సాధించడంతో రాత్రి యూనివర్సిటీ ప్రధాన గేటు ముందు విద్యార్థులు సంబరాలు జరుపుకున్నారు.
తెలంగాణ విద్యుత్ ఉద్యోగ సంఘాలతో సమావేశమయ్యారు నేషనల్ ఎస్టీ కమిషన్ మెంబర్ జాటోతు హుసేన్. ఈ సందర్భంగా జెన్కో, ట్రాన్స్కో, డిస్కంలలో నెలకొన్న సమస్యలను తెలుసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల పట్ల వివక్ష, ప్రమోషన్లలో రోస్టర్ పాయింట్లు, పోస్టుల్లో జరుగుతున్న అన్యాయాలపై ఉద్యోగ సంఘాల నేతలు వివరించారు. కోనసీమలో సముద్రపు నీరు చేరి పాడైన కొబ్బరి తోటలను స్వయంగా పరిశీలిస్తానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. శంకరగుప్తం మేజర్ డ్రైన్ వెంబడి ఉన్న గ్రామాల్లో కొబ్బరి తోటలు దెబ్బతిన్న విషయం తన దృష్టికొచ్చిందని చెప్పారు. కేసనపల్లి, కరవాక, గొల్లపాలెం, గోకన్నమఠం, శంకరగుప్తం ఇలా 13 గ్రామాల రైతులు నష్టపోతున్నామని తెలిపారు. దసరా తర్వాత అక్కడికి వెళ్లి రైతాంగాన్ని కలిసి తోటలు పరిశీలిస్తానని ట్వీట్ చేశారు. చలో మెడికల్ కాలేజ్ కార్యక్రమం సందర్భంగా 400 మంది వైసీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు కట్టారన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. 10 ఏళ్లకు పైగా శిక్ష పడేలా సెక్షన్ వేసి బెయిల్ రాకుండా ప్రయత్నం చేయడం ఎక్కడా చూడలేదన్నారు. అయితే జిల్లాలో అక్రమాలకు పాల్పడిన జనసేన, టీడీపీ నేతలపైన చర్యలు తీసుకోవాలన్నారు. శాంతి భద్రతల విషయంలో పక్షపాతం లేకుండా చూడాలని పోలీసులను కోరారు పేర్ని నాని. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ముంచెత్తిన వరదలకు 4 ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. మృతుల కుటుంబ సభ్యులను మంత్రి రాంప్రసాద్ రెడ్డి పరామర్శించారు. మండిపల్లి ట్రస్ట్ నుంచి ఒక్కో కుటుంబానికి ₹1,00,000 చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున, మండిపల్లి ట్రస్ట్ తరపున చెక్కులను అందజేశారు. రాయచోటిలో ఎన్నడూ లేని విధంగా 14 సెంటీమీటర్ల వర్షం పడడంతో వరద వచ్చిందన్నారు. పట్టణంలో డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచడానికి చర్యలు చేపడతామన్నారు. ఏపీ లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి 2 రోజుల కస్టడీ ముగిసింది. నిన్న 4 గంటల పాటు మిథున్ రెడ్డిని ప్రశ్నించారు సిట్ అధికారులు. జీజీహెచ్లో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. కస్టడీ రిపోర్టును సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించారు. ఆ తర్వాత మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు సిట్ అధికారులు. హైదరాబాద్ లో ఏపీ సిట్ అధికారులు సోదాలు చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసును దర్యాప్తులో భాగంగా కొండాపూర్లోని వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీలో తనిఖీలు చేశారు. హార్డ్ డిస్కులు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు చెన్నైలోనూ 9 ప్రాంతాల్లో సోదాలు చేశారు. హైదరాబాద్, చెన్నైలో చేసిన సోదాలతో కీలక ఆధారాలు సేకరించారు. మద్యం ముడుపులను విదేశాలకు తరలించేందుకు అనిల్ రెడ్డికి చెందిన కంపెనీని వాడుకున్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. అయితే ఇటీవల పలు కంపెనీల నుంచి డైరెక్టర్గా వైదొలిగారు వైఎస్ అనిల్ రెడ్డి. దీంతో అతను డైరెక్టర్గా ఎందుకు తప్పుకున్నారనే విషయంపై కూడా ఆరా తీశారు సిట్ అధికారులు. తిరుమలలో పరకామణి నుంచి $80 అమెరికన్ టీటీడీకి చెందిన ఓ ఉద్యోగి దొంగలించిన కేసును రాజీ చేసుకోవడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. లోక్ అదాలత్ ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సిఐడిని ప్రతివాదిగా చేర్చి నోటీసులు జారీ చేయాలని ఆదేశాలిచ్చింది. పరకామణిలో చోరీపై తిరుమల 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసు రికార్డులను సీజ్ చేయాలని సిఐడికి ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై టీటీడీ బోర్డు తీర్మానాల రికార్డులను జప్తు చేయాలని ఆదేశించింది. వీటిని సీల్డ్ కవర్లో హైకోర్టు జ్యుడిషియల్ రిజిస్ట్రార్కే ఇవ్వాలని సిఐడి ఐజీకి ఉత్తర్వులిచ్చింది. రాజీ చేసుకున్న టీటీడీ అసిస్టెంట్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి వై సతీష్ కుమార్, నిందితుడు రవికుమార్ కు నోటీసులు జారీ చేసింది. విచారణను అక్టోబర్ 19కి వాయిదా వేశారు జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్. పరకామణి లిక్కర్ స్కామ్, రెడ్ బుక్ అంటూ వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు అంబటి రాంబాబు. తప్పుడు కేసులు పెట్టే వారికి ముందుంది ముసళ్ల పండుగ అంటూ హెచ్చరించారాయన. ఇప్పటికే 1.5 ఏళ్ల గడిచిపోయిందని, ఇక 3.5 ఏళ్లే మిగిలిందని, ఆ తర్వాత అక్రమ కేసులు పెట్టిన వారికి ప్రతిఫలం తప్పదన్నారు అంబటి.
H1B వీసా ఫీజు పెంపుపై స్పందించారు ప్రధాని మోడీ. భారతదేశానికి శత్రువులంటూ ఎవరూ లేరని, ఇతర దేశాలపై ఆధారపడడమే పెద్ద శత్రువు అన్నారు మోడీ. ఇండియా విశ్వబంధు స్ఫూర్తితో ముందుకు సాగుతుందన్నారు. విదేశీపై ఆధారపడడం ఎంత ఎక్కువగా ఉంటే దేశ వైఫల్యం కూడా అంత ఎక్కువగా ఉంటుందన్నారు. ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం భారతీయులంతా ఆత్మనిర్భర్గా మారాలని పిలుపునిచ్చారు. సుంకాల నేపథ్యంలో భారత్, అమెరికా మధ్య క్షీణించిన వాణిజ్య సంబంధాల పునరుద్ధరణకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ సారథ్యంలోని బృందం అమెరికాలో పర్యటించనుంది. రేపు ట్రంప్ యంత్రాంగంతో వాణిజ్య చర్చలు జరపనుంది. భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించి గతంలో 5 విడతలుగా చర్చలు జరిగాయి. 6వ విడతకు సిద్ధమవుతున్న సమయంలోనే ట్రంప్ భారీ స్థాయిలో సుంకాలు విధించడంతో వాటికి బ్రేక్ పడింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 16న అమెరికా వాణిజ్య ప్రతినిధి బ్రెండన్ లించ్ నేతృత్వంలోని బృందం భారత్కు వచ్చి చర్చలు జరిపింది. పరస్పర ప్రయోజనకర రీతిలో ఈ ఒప్పంద చర్చలను ముగించాలని అంగీకరించినట్లు ఇరు పక్షాలు ప్రకటించాయి. ఈ తరుణంలోనే భారత బృందం అమెరికాలో పర్యటించనుంది. ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల్లో ఏబీవీపీ జయభేరి మోగించింది. కీలకమైన 3 పదవులను గెలుచుకుంది. అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి పదవులు ఏబీవీపీ దక్కించుకుంది. అధ్యక్షుడిగా ఆర్యన్, ప్రధాన కార్యదర్శిగా కునాల్, సంయుక్త కార్యదర్శిగా దీపిక గెలుపొందారు. ఇక ఉపాధ్యక్ష పదవిని ఎన్ఎస్యుఐ గెలుచుకుంది. ఉపాధ్యక్షుడిగా రాహుల్ ఎన్నికయ్యారు. ఈ రోజు ఈ ఏడాదిలో చివరి గ్రహణం చోటు చేసుకోనుంది. అయితే ఇది పాక్షిక గ్రహణమే. సూర్యుడిని చందమామ కొంత భాగమే కవర్ చేయనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10:59 ఇది సంభవించనుంది. సూర్యాస్తమయం తర్వాత జరుగుతున్నందున ఇండియా నుంచి చూడలేం. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అంటార్కిటికా, పసిఫిక్ ఐలాండ్స్ లో కనిపించనుంది. భారత్ నుంచి సూర్యగ్రహణం చూడాలంటే 2027 ఆగస్టు 2 వరకు వేచి చూడాల్సిందే. ఏపీలోని పలు జిల్లాల్లో ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ ఎస్డీఎంఏ తెలిపింది. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో కొన్ని చోట్ల ఓ మోస్తరు వానలు పడతాయని పేర్కొంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. 2023 సంవత్సరానికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు మోహన్ లాల్ ను వరించింది. ఈ నెల 23న జరగనున్న 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో మోహన్ లాల్ కు ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. సినీ రంగంలో మోహన్ లాల్ చేసిన సేవలను గుర్తించి ఈ అవార్డును ప్రకటించింది కేంద్రం. ఆయన అద్భుత ప్రతిభ, వైవిధ్యం, కృషి, పట్టుదల భారతీయ సినీ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయమని కేంద్ర సమాచార ప్రచార శాఖ కొనియాడింది. మలయాళం, తమిళం, కన్నడ, హిందీ, తెలుగు భాషల్లో 360కు పైగా సినిమాలో నటించారు మోహన్ లాల్. సినీ ఇండస్ట్రీలో 4 దశాబ్దాలుగా అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు మోహన్ లాల్.